రెగ్యులర్‌గా మనం ఇంట్లో చింతపండుతో చేసుకునే పచ్చి పులుసు కాకుండా, చింతకాయలతో అదేనండి పచ్చి చింతకాయలతో ఈరోజైతే మనము పచ్చి పులుసుని చేసేసుకుందాము. ఈ రెసిపీ కోసం ఈ విధంగా కండ కలిగిన పచ్చి చింతకాయలని తీసుకోవాలండి. వీటిని పూర్తిగా ఒకసారి కడిగి పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకొని, గిన్నెలో చింతకాయలు మునిగేంత వరకు కొద్దిగా వాటర్‌ని పోసుకొని, స్టవ్ ఆన్ చేసుకొని, స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఈ చింతకాయలు తొందరగా ఉడికిపోతాయండి. ఉడికిన వెంటనే మనకి పైన తొక్క పగిలినట్టుగా వస్తుంది. ఈ విధంగా వచ్చినట్లయితే పూర్తిగా ఉడికినట్లే. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని తొక్కు ఎలా అంటే వచ్చేస్తుందండి. దాని పైన తొక్క తీసేసి పూర్తిగా మెత్తగా పిసుకుకుంటే ఇలా మనకి పచ్చి చింతపండు పులుసైతే సిద్ధమైపోతుంది. ఈ పులుసుని మనము వడపోసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము తగినంత వాటర్‌ని తీసుకోవాలండి. పచ్చి చింతకాయలు కదా! పులుపు ఎక్కువగా ఉంటుంది. పులుపుని అడ్జస్ట్ చేసుకొని పులుపుకి తగినట్టుగా వాటర్‌ని పోసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా అందులో వేసుకొని పూర్తిగా ఒకసారి కలిపి పెట్టుకున్న తర్వాత దీనిలోనికి పోపును వేసుకుందామండి. పోపు కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని తీసుకోవాలి. ఆయిల్ పూర్తిగా వేడెక్కిన తర్వాత ఇందులోనికి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతుల్ని తీసుకోండి. మెంతులు తీసుకుంటే రుచి బావుంటుంది. ఇంకా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి రెమ్మలు, అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని పూర్తిగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోండి. ఈ విధంగా పసుపుని నూనెలో యాడ్ చేసుకోవడం వల్ల చక్కని టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వేగిపోయిన ఈ పోపును కూడా పులుసులో వేసేసుకుంటే రుచికరమైన పచ్చి చింతకాయ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చాలా మంచి టేస్ట్ వస్తది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.